బెంగాల్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. క్యాంపస్ల నుంచి, కార్మిక సంఘాల నుంచి, వీధి పోరాటాల నుంచి నేతలను తయారు చేసుకుంటానికి గర్వంగా చెప్పుకునే పశ్చిమ బెంగాల్ ఈసారి ఎన్నికల్లో వారసత్వ రాజకీయాలకు, రాజకుటుంబాలకు పెద్దపీట వేసింది. గతమెంతో ఘనకూర్తి, ప్రస్తుతం మాత్రం గెలిపే ముఖ్యమంత్రి ఆడుతోంది. ప్రస్తుత ఎన్నికల్లో రాజకీయ ఉద్దండుల కుమారులు, కుమార్తెలు, సోదరులు, సతీమణులు బరిలోకి దిగారు. తృణమూల్, బీజేపీ, కాంగ్రెస్, సిపిఎం నుంచి గణనీయ సంఖ్యలో నేతల వారసులు పోటీ పడుతున్నారు. గత కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా ఈసారి వారు పోటీ చేస్తున్నారు అన్నటువంటి హైలైట్ చేశారు. కాకపోతే కాంగ్రెస్ వస్తే చొరబాటుదారుల రక్షణ చట్టం ప్రధాని మోడీ ధ్వజం. అస్సాంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చొరబాటుదారుల రక్షణ చట్టం తీసుకొస్తున్నప్పుడు మెజార్టీలు మైనార్టీలుగా మారిపోతారని, చొరబాటుదారుల ఓట్లను శాశ్వతం చేసుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. బీజేపీ దీన్ని అంగీకరించబోదన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అస్సాంలోని దిబ్రూగఢ్ తేయాకు తోటలో ప్రధాని మోడీ పర్యటించారు. మహిళా కార్మికులతో కలిసి తేయాకును సేకరించారు. అనంతరం గోగాముక్ బేహాలీల్లో జరిగిన సభలో మాట్లాడారు. 2014 బీజేపీ అధికారంలో రాకముందు చొరబాటుదారుల రక్షణ చట్టం తేవడానికి కాంగ్రెస్ ప్రయత్నించింది. దాన్ని మేము అడ్డుకున్నాం. ముస్లిం లీగ్ దేశాన్ని విభజించేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. అంబేద్కర్ రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తోంది. కాంగ్రెస్లో 2 కుటుంబాలను, ఒక ఢిల్లీలో, రెండోది అస్సాంలో. వారి ప్రాధాన్యం కుటుంబాలకే. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి వ్యతిరేకం, అవినీతికి తల్లి లాంటిది. ఆ పార్టీ అస్సాం ఆత్మగౌరవాన్ని, గుర్తింపుని, భద్రతను దెబ్బతీస్తోందని వ్యాఖ్యానించారు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే సర్పై 47 లక్షల అభ్యంతరాల పరిష్కారం. బెంగాల్లో ఆ ప్రక్రియ పురోగతిపై సుప్రీంకోర్టు అసంతృప్తి. పశ్చిమ బెంగాల్లో ఓటర్ల జాబితాలు ప్రత్యేక సమగ్ర సవరణ కసరత్తులో భాగంగా కొనసాగుతున్న అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ పురోగతిపై సుప్రీంకోర్టు